హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్న ఓ యువతి యొక్క బిజినెస్ స్టోరీని ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్లే ముందు ఇప్పటివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే, అనుకున్న కాలేజీలో సీట్ రాలేదనో, అకాడమిక్ ఇయర్ ఫెయిల్ అయ్యామనో, ఉద్యోగం రాలేదని క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడే విద్యార్థులున్న ఈ రోజుల్లో అనుకున్నది జరగకపోతే జీవితం అంతటితో అయిపోయినట్లు కాదు. ఒక దారి మూసుకుపోతే మరో దారి వెల్కమ్ చెబుతుంది. ఆ దారిలో కూడా వెళ్ళవచ్చు అని నిరూపించి చూపిస్తున్నారు కొంతమంది విద్యార్థులు. ఈ కోవకు చెందిన యువతి పేరే ప్రియాంక గుప్తా. మనసుంటే మరో మార్గం తప్పకుండా ఉంటుంది అని పెద్దలు చెప్పిన మాటను చేతల్లో చేసి చూపిస్తుంది. ప్రియాంక అనుకున్న ఉద్యోగం రాలేదని నిరుత్సాహపడకుండా సొంతంగా టీ స్టాల్ పెట్టుకొని ఎంతో మంది గ్రాడ్యుయేట్లకు ఉదాహరణగా నిలుస్తుంది. ఆమె కుటుంబ నేపథ్యం పరిశీలిస్తే, బీహార్లోని పూర్ణియా జిల్లాకు చెందిన ప్రియాంక గుప్తా మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. వారణాసిలోని మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠ్లో కామర్స్ డిగ్రీ చదివింది. 2019లో డిగ్రీ పూర్తయినప్పటి నుంచి బ్యాంకింగ్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. 2 ఏళ్ల పాటు సీరియస్గా ప్రయత్నించినప్పటికీ బ్యాంకు ఉద్యోగం కాలేకపోయింది. దీంతో ఇంకెంతకాలం ఇలా ప్రిపేర్ అవుతాం, ఉద్యోగం చేసినా ఇంకేదైనా పని చేసినా డబ్బులు సంపాదించడం కోసమే కదా అనుకుంది. అదే విషయాన్ని తన తండ్రికి చెప్పి టీ స్టాల్ పెట్టడానికి అనుమతి తీసుకుంది. చాయ్ వాలీ పేరిట పాట్నా ఉమెన్స్ కాలేజీ ముందు టీ స్టాల్ ప్రారంభించింది. ఏప్రిల్ 11న ప్రారంభించిన చాయ్ వాలీ స్టాల్ పంచ్ కొటేషన్స్తో కస్టమర్లు ఆకట్టుకుంటుంది. పీనా హై పడేగా, సోచ్ మచ్ చాలు కర్దే బాస్ వంటి కోట్స్తో తన స్టాల్స్కు కస్టమర్ రప్పించుకుంటుంది ప్రియాంక. కుల్దా టీ, మసాలా టీ, పాన్ టీ, చాక్లెట్ టీలతో పాటు కొన్ని రకాల కుకీలు, స్నాక్స్ను 15 రూపాయల నుంచి 20 రూపాయలకే అమ్మడంతో విద్యార్థులు చాయ్ వాలీకి ఎగబడి వస్తున్నారు. కోవిడ్ తర్వాత అందరూ ఉపాధి కోల్పోయారు. ఇక కొత్త కొలువులకు ఆస్కారం ఏది? ఇదే పరిస్థితిని ప్రియాంక ఎదుర్కొంది. ఉద్యోగాల కోసం చూస్తూ సమయం వృధా చేసుకోవడం కంటే ఏదైనా వ్యాపారం మొదలు పెట్టడం నయమనుకుంది. ఎంబీఏ చాయ్వాలా ప్రఫుల్ బిల్లోరే గురించి విన్నాక చాయ్వాలీలు ఎందుకు ఉండకూడదు అనుకున్నా. ఇంట్లో బ్యాంక్ పరీక్షల శిక్షణ కోసం వెళ్తున్నానని చెప్పి ఒంటరిగా పాట్నా చేరుకున్నా. యూట్యూబ్లో వివిధ రకాల టీల గురించి తెలుసుకున్నా. మరింత అనుభవం, అవగాహన కోసం చిన్న చిన్న టీ కొట్లకు వెళ్ళి పరిశీలించా. అవగాహన వచ్చాక సొంతంగా ప్రారంభించాలనుకున్నా. బ్యాంకు రుణం కోసం ప్రయత్నిస్తే స్థానికురాలివి కాదని తిరస్కరించారు. అలాగని ఆగిపోలేదు. స్నేహితుల సాయంతో నా కళ్ళ దుకాణాన్ని తెరిచా అని ప్రియాంక తెలిపింది. ప్రియాంక టీ స్టాల్ పెట్టాలనుకున్నప్పుడు ముద్రా లోన్తో పాటు ఇతర రకాల రుణాల కోసం ప్రయత్నించింది, కానీ దొరకలేదు. కొన్ని బ్యాంకుల చుట్టూ తిరిగినప్పటికీ ఎవరూ ఆమెకు రుణం ఇవ్వడానికి ముందుకు రాలేదు. కొంతమంది రకరకాల డాక్యుమెంట్స్ అడిగి ఇబ్బంది పెట్టారే కానీ రుణం మాత్రం ఇవ్వలేదు. చివరికి తన స్నేహితులు తలా కొంత సాయం చేయడంతో జమ అయిన కొద్ది మొత్తంతో టీ స్టాల్కు కావాల్సిన వస్తు సామాగ్రిని కొనుక్కొని స్టాలు ప్రారంభించింది. ఉద్యోగం రాకపోతే ఏం, బ్యాంకు లోన్ ఇవ్వకపోతే ఏం, ఎంచక్క ఈ పని చేసుకుంటా అని టీ స్టాల్ ప్రారంభించి నేడు తన కాళ్లపై నిలబడుతూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది ప్రియాంక గుప్తా. చూశారు కదా ఫ్రెండ్స్, నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న ప్రియాంక గుప్తా సక్సెస్ స్టోరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే గుడని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మరిన్ని స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేంత వరకు బై ఫ్రెండ్స్.